బహుశా అది తెలిసే బిల్లులో ఆ క్లాజ్ పెట్టినట్టున్నారు. ఏది 2029లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ తర్వాత జరగబోయే ఫస్ట్ పార్లమెంటు సెషన్లో రాష్ట్రపతి గారు అపాయింటెడ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం 2034 ఎన్నికలు జమిలి ఎన్నికలు జరుగుతాయి. అది కూడా కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ 39కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఎందుకు ఈ రకమైన ఇది పెట్టుకున్నారు? ఏంటి అసలు కేంద్రంలో బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటి? మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ప్రేక్షకులందరూ కూడా ఒకటండి, ఏదో హర్రిబుర్రిగా తేల్చేసే వ్యవహారం అయితే కాదు. ఏదో పూర్వం రావు గోపాలరావు గారు సినిమాలో చెప్పినట్టుగా ఏదో తొందరగా దీన్ని మడత పెట్టేయాలి చేసేయాలని అయితే లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అందరితోనూ మాట్లాడి, అన్ని రాజకీయ పక్షాలతోనూ మాట్లాడి, ఆల్రెడీ అనేక మేధావులతో మాట్లాడి, దేశం అంతా కూడా చర్చ జరిపి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో దీన్ని ఒక విశాల చర్చకు తీసుకొచ్చి దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ప్రవేశపెట్టినా కూడా ఏదో ఇమీడియట్గా రేపు ఎల్లుండి చేసేయాలని అయితే ఏం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ కావాలి, దేశానికి అవసరం. దేశం ఏ విధంగా దీనివల్ల లబ్ధి పొందుతుందో, దేశ ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతారో ఈ గతంలో కూడా జరిగే మనందరికీ తెలుసు. 3 ఎన్నికలు స్వతంత్రం వచ్చిన తర్వాత 3 ఎన్నికలు మరి ఇలాగే జమిలి ఎన్నికలు జరిగాయి, వాస్తవం అది. సో ఇప్పుడు ఏమంటామంటే, ఇప్పుడున్న పరిస్థితి, నేను గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం మన ఆంధ్రజ్యోతి పేపర్లోనే నేను దీని మీద జమిలి ఎన్నికల మీద కూడా ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. సో దీని ఆవశ్యకత ఎందుకు అవసరము అనేది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన రోజు రాయడం జరిగింది. సో ఇది దేశానికి అవసరము, ప్రజలకి అవసరము. మాటికి ఎన్నికలు, అసెంబ్లీ అయ్యాయి, మళ్ళీ పార్లమెంటు, కొన్ని చోట్ల పార్లమెంట్ అయింది, మళ్ళీ ఇంకొక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లేదంటే కానీ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఈ విధంగా పరిపాలనకి ఆటంకం జరగడము, వృధా ప్రయాస, వృధా ఖర్చులు, మన ప్రజాధనమే అనేక కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడము, ఇలా అభివృద్ధి ఆటంకపరచడము, కుంటిపడిపోవడము, అనేక చిక్కులు ఉన్నాయి. కాబట్టి ఇది కాకుండా సవ్యంగా దేశము ఎవరు ఎన్నికైనా సరే ఒక అభివృద్ధిని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్నిక ఉండాలి, ఎన్నికైన తర్వాత పరిపాలన ఉండాలి అనే ఉద్దేశంతోనూ ఇంకా అనేక ఇతరత్ర కారణాలు చాలా ముడిపడి ఉన్నాయి దీంతోనూ. వీటిలన్నింటినీ బేరీజు వేసుకుని అన్నింటిని చూసుకునే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము దీన్ని ముందుకు తీసుకొచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు నిన్న మొన్న కూడా మాట్లాడుతూ వేరే సందర్భాలు ఆయన కూడా అన్నారు, 29 తర్వాతే జరుగుతాయి కానీ 29 లోపు ఈ జమిలి ఎన్నికలు ఉండవు అని. కొంతమంది రాజకీయ ఉత్సాహ పార్టీలు ఏదైతే మాకు మధ్యలో ఎన్నికలు వస్తున్నాయని ఆశతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆయన చెప్పడం జరిగింది, బాబు ఇది దాన్ని చాలా కూలంకషంగా ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిలో భాగస్వామ్యం, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని ముందుకెళ్తారు. ఇది ఇందాక చెప్పినట్టుగా పుల్లారావు గారు అంటున్నట్టుగా ఇది కాంగ్రెస్ ఒకటే కాదండి, అనేక దేశంలోని అనేక రాజకీయ పక్షాలు దీన్ని ఒప్పుకుంటున్నాయి, దీని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో మాకు బీజేపీకి రాజ్యసభలో ఇబ్బంది లేదు, ఇప్పుడు లోక్సభలో కూడా ఇబ్బంది లేదు. ఈ లోక్సభలో ఎందుకంటే దీన్ని సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు మా ప్రతిపక్షంలో ఉన్నవి కూడా ఈ జమిలి ఎన్నికలను ఆహ్వానిస్తున్నాయి కాబట్టి సో కాంగ్రెస్ ఒకటి కూడా తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. మీ పక్షాలు ఎన్డీఏ పక్షాలు, మీ మిత్ర పక్షాలు ఆహ్వానిస్తున్నాయి, ఇష్టపూర్వకంగా ఆహ్వానించే ఉంటాయి, గత్యంతరం లేక ఆహ్వానించేవి కూడా ఉంటాయి. ఏదైనా ఆహ్వానించడమే, అది పక్కన పెడితే మీకు 29లో జరిగే అవకాశం లేదు. 29లో జరిగే అవకాశం లేదు యాజ్ పర్ దిస్ బిల్. ఈ బిల్ ప్రకారం 29లో జరగవు, రైట్? అది కూడా 2/3 మెజారిటీ ఇప్పుడు లేదు, 29లో జరగవు. 29 ఎలక్షన్లో కూడా మీకు 2/3 మెజారిటీ రాకపోతే అప్పుడు కూడా జరగవు, 34లో కూడా జరగవు. 34లో 2/3 మెజారిటీ వస్తే అప్పుడు 39లో జరుగుతాయి. లేదు ఈ మధ్యలో డిమ్కీ కొట్టిందనుకో, 29లోనో 34లోనో డిమ్కీ కొట్టిందనుకో, అసలు జమిలి అనే పదమే లేదు ఇక. సో ఇది